హాయ్ పిల్లలు, ఈరోజు మనం బాతు బంగారు గుడ్డు కథ చెప్తాను, వినండి. లైక్ చేయండి. చూసేదలా వీడియోతో చేయొద్దే. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఒక గ్రామంలో సూరయ్య అనే రైతు దంపతులు ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి ముద్దుగా పెంచసాగాడు. బాతు పిల్ల పెరిగి పెద్దదైంది. ఒకనాడు అది బంగారు గుడ్డు పెట్టింది. సూరయ్య దంపతులు ఆనందానికి హద్దే లేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతి నిత్యం పెడుతూ ఉన్నది. సూరయ్య దంపతులు రోజు ఆ బంగారం లభించడంతో ఆనందంతో ఒళ్ళు మర్చిపోయారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒకరోజు సూరయ్య దంపతులు, ఈ బాతు రోజుకొక బంగారు గుడ్డు పెడుతున్నది కదా, దీని పొట్టలో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉండి ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి ఉండడం కంటే ఆ బాతును కోసేసి దాన్ని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే బోల్డ్ బంగారం ఒకేసారి దొరుకుతుంది అని భార్యాభర్తలు ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఆలస్యం ఎందుకని సూరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చేల్చాడు. అని అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనబడలేదు. సూరయ్య దంపతులు లబోదిబోమని నెత్తు నోరు కొట్టుకొని నశించారు. ఈ కథలోని నీతి ఏంటి చెప్పండి? అత్యాశ దుఃఖానికి చేటు. నిజంగా చెప్పండి, రోజుకొక గుడ్డు పెడితే రోజుకొక గుడ్డైనా వస్తుంది కదా బంగారు గుడ్డు. అది సేల్ చేసుకున్నా లేకపోతే మనం ఉంచుకున్నా మనకి ఉంటుంది. ఎప్పుడైనా ఒక గుడ్డు కోడి రోజుకు ఒక గుడ్డు పెడుతుంది, కానీ అందులో పొట్టలు ఏమి ఉండవు మనం కోసేసినంత మాత్రాన. అది తెలుసుకోవాలి.